ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నా సేవకుడైన దావీదు, నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించినాను. చాలాసార్లు దేవుడు పర్సనల్ అవుతూ ఉన్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నా సేవకుడు, నేను కనుగొన్నా, ఇట్ ఈస్ మై సర్చ్, మై సర్వెంట్, మై హోలీ ఆయిల్, నా పరిశుద్ధ తైలముతో నేను అతనిని అభిషేకించాను. ప్రియ సోదరి సోదరా, ఎందుకు దేవుడు పర్సనల్ అయిపోతున్నాడు? ఎందుకు దేవుడు పొసెసివ్ అవుతున్నాడు? నిజంగా దేవుడు ఒక వ్యక్తి గురించి పొసెసివ్ అయితే ఆ వ్యక్తి రేంజ్ ఎలా ఉంటుంది? ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు? ఒకవేళ దేవుడు ఇతడు నా సొత్తు, హీఈస్ మై ప్రాపర్టీ, చూడండి, ఐ విల్ యూజ్ హిమ్ అని అనట్లేదు. చాలాసార్లు దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వాడుకుంటాడు. మనలో దేవుడు వాడుకోవడానికి కొరకు అతీతమైన పాత్రలు ఏవి లేవు, లేదా పనికిరాని పాత్రలు అంటూ ఏవి లేవు. అయితే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్ అండ్ బీయింగ్ ఓన్డ్ బై గాడ్. ఐ రిపీట్ దిస్ లైన్ డియర్ చర్చ్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్డ్ బై గాడ్, ఓన్డ్ బై గాడ్. మనలో చాలామంది కాదు, అందరూ ప్రపంచంలో చాలామంది దేవుడు వాడుకుంటాడు. ఇట్ ఈస్ కాల్డ్ యూజ్డ్ బై గాడ్, బట్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ మాస్టర్ పీసెస్ ఓన్డ్ బై గాడ్. ఇది దేవుడు అంటాడు, ఇది నా సొత్తు అని. వాడుకోవడానికి మనం చాలా విషయాలు వాడుకుంటాం, కానీ నువ్వు ఇష్టంగా అపారంగా ప్రేమించిన ఏమవుతుంది నువ్వు దాని మీద? ఇది నా సొత్తు అని.